హలో ఫ్రెండ్స్! ఇవాళ మనం గుంటూరు జిల్లాలోని అతి పురాతనమైన, పవిత్రమైన కోటప్పకొండ క్షేత్రానికి వచ్చాం. దీనిని త్రికూటాచలమని కూడా అంటారు. ఎందుకంటారో తెలుసా? ఈ కొండకు 3 శిఖరాలుంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శిఖరాలు. ఇక ఆలస్యం చెయ్యకుండా కొండపైకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ ఎంత బావుందో! ఈ క్షేత్రం వెనక ఒక అద్భుతమైన కథ ఉంది. అది ఒక నిఖార్సైన భక్తురాలి కథ. ఆమె పేరు ఆనందవల్లి. ఆమె రోజూ కొండపై ఉన్న పాత కోటయ్యను దర్శించుకుంటేనే పచ్చి గంగ కూడా ముట్టుకునేది కాదట. కాలక్రమేణా ఆమెకు ముసలితనం రావడం వల్ల కొండ ఎక్కడం కష్టమైపోయింది. అప్పుడు ఆ భోళాశంకరుడు ఏం చేశాడో తెలుసా? శివుడు జంగమదేవర రూపంలో ప్రత్యక్షమై, "నువ్వు కొండ ఎక్కలేకపోతున్నావు కదా, నేనే నీ వెంట కొండ కిందకు వస్తాను. కాని ఒక్క రూల్, నేను నీ వెనక వస్తున్నప్పుడు నువ్వు వెనుతిరిగి చూడకూడదు" అని చెప్పాడు. ఆనందవల్లి సంతోషంగా ముందడుగు వేసింది. కాని దారిలో అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆశ్చర్యంతో ఆమె వెనుతిరిగి చూసింది. అంతే, స్వామివారు అక్కడే లింగరూపంలో వెలిశారు. అదే ఇక్కడ మనం చూస్తున్న కొత్త కోటప్పకొండ ఆలయం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే ఒక వింత కనిపిస్తుంది. ఈ కొండపై ఎక్కడా మీకు కాకులు కనిపించవు. పురాణాల ప్రకారం శివుడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నప్పుడు కాకులు డిస్టర్బ్ చేశాయట. అందుకే ఈ కొండమీద కాకులు వాలకుండా శాపమిచ్చారట. నిజంగా ఇక్కడ ప్రకృతి, ఆ ప్రశాంతత వేరే లెవెల్. ఇక శివరాత్రి వచ్చిందంటే ఇక్కడ రచ్చ మామూలుగా ఉండదు. ఆకాశమంత ఎత్తు ఉండే ప్రభలు, ఆ మేళతాళాలు, ఆ వైబే వేరు. మీరెప్పుడైనా కోటప్పకొండ వచ్చారా? వస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ.